భోగి రోజున మా ఇంటి ముందు భోగి మంట వేశాము. కృష్ణయ్య ముందు గొబ్బిళ్ళు పెట్టి గొబ్బి పేరంటం చేశాము. దీనికి సంబంధించిన వీడియోలు రేపు అప్లోడ్ చేస్తానండి. గొబ్బి పేరంటం ఉంది మామన్ మీ టాక్స్‌లో అప్లోడ్ చేస్తుంది. ఈరోజు అంటే భోగి రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము, ఎలా టైం స్పెండ్ చేసాము అనేదంతా ఈరోజు వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ ఫోటోలు సందడి ఎలా చూడండి అసలు. అన్నయ్య ఎంతకీ ఈ ఫోటోలు సందడి అయ్యేలా లేదు. అవునన్నయ్య, డైరెక్టర్ నీ దగ్గరే సినిమా తీస్తే డైరెక్టర్ వేరే ఉంటుంది, డైరెక్టర్ పక్కన ఫోటోగ్రాఫర్. అదే అన్నయ్య, అందరూ ఫోటోగ్రాఫర్లే. వీళ్ళ సందడి అవదన్నయ్య. ఈ వైభవం చూస్తుంటే నిజంగాను నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది. నా పెళ్ళి 1981లో అయింది. అప్పటి నుంచి నేను వస్తూనే ఉన్నాను. నేను ఒక్క అల్లుండి, తర్వాత మా అల్లుళ్ళు, మా తోడళ్ళు, మిగతా వాళ్ళ వ్యవహారాలు ఉండేవారు. నేను మాత్రం 82 నుంచి నాన్ స్టాప్ వస్తూ ఏంటి వైభవం, ఏంటి గొప్పతనం అని అంటే అప్పుడు నాకు మళ్ళీ గుర్తొచ్చింది. ఇక్కడ జిల్లెలమూడమ్మ వారు బీజాక్షరాలు వేశారు. ఓహోహో, నిజంగా టు బి ఫ్రాంక్, నేను అలాంటి వాటికి నమ్మేవాడిని కాదు. ఎందుకంటే నేను సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ ఎస్పీ వాటిగా ఆ ర్యాంక్లో వాటిలో ఉన్న వాళ్ళని మాకు ఇలాంటివి పెద్దగా పట్టించుకో. సో బీజాక్షరాలు నిజంగా అప్పుడు చెప్పారు. ఆ బీజాక్షరాలు వలన ఇంత వైభవం, అమ్మ బాబోయ్, నిజంగా ఇయర్కి వైభవం పెరుగుతూనే ఉంది. అలా నేనే విట్నెస్ అల్లుడిగా. ఇప్పుడు కూడా ప్రస్తుతం నేను ఒక్క అల్లుడినే ఉన్నాను. 82 నుంచి కూడా నేను ఒక్కడే. మా అమ్మ మా అన్నయ్యలు అనేవారు, ఏంట్రా ఇంకా వెళ్తావు, పెళ్ళి 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనంటే నేను వెళ్తావు అనేవాడిని. ఒకసారి రండి మీరు భీమవరం వచ్చిన తర్వాత ఆ వైభోగం చూసిన తర్వాత మీకే తెలుస్తుంది నేను ఎందుకు వెళ్తున్నానో తెలుస్తుంది. కాబట్టి నిజంగా అది కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి వస్తున్నాను. లేకపోతే నేను ఏ పల్లెటూరులో లేను, విశాఖపట్నంలో ఉన్నాను, అప్పటి నుంచో సెటిల్ అయి ఉన్నాను. అయినా సరే భీమవరం ఈ వైభవం ఇది అబ్బా బాబా. అందులో మీకు తెలిసిందే మీ జయమ్మ గారు, ఆవిడ మాటలో వీళ్ళు చెప్పారనుకోండి, అమ్మ నాన్న ఉండగా పిలిచారు. అది వేరు. అత్తమ్మ అంటే మాకు రైతు, మా అత్తగారు మావారు. అది కాకుండా బావమర్ది ఇద్దరు పని కట్టుకొని మరి అలా పిలుస్తూనే ఉంటారు. మర్చిపోతామేమో ఆఖరి క్షణం దాకా. ఇంకా వాళ్ళ పిలుపు వల్లనే వస్తాం, లేకపోతే నిజంగా మా అందరూ చుట్టుకోవాలి. నాకు 70 వచ్చిన ఆయన ఎన్నేళ్ళు అయినా ఇంకా ఇప్పుడు నేను చూడండి, నేను ఒక్కడే అల్లుండి. ఫుల్గా ఎంజాయ్ చేసింది మాత్రం మీరే. అందరూ ఏదో ఇప్పుడు శ్రీధర్ సాయి అయినా వచ్చి 2 రోజుల నుండి వెళ్ళిపోవాలి. దాంట్లో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాడు. అప్పుడు కూడా నిద్ర వచ్చి అదే చెప్తున్నాను కదా. నిజంగా ఈ భీమవరాన్ని మర్చిపోలే. నేను కావాలనే చేసుకున్నాను. గోదావరమ్మ నేను విశాఖపట్నం పుట్టి పెరిగి విశాఖపట్నం అయినా సరే మన సాంప్రదాయాలు విలువిచ్చే గోదావరమ్మాయే నాకు కావాలని గోదావరమ్మాయనే చేసుకున్నాను. దాన్ని తగ్గట్టుగా నేను ఇప్పటిదాకా నేను అనుకునే దానికి నిజంగా ఆస్వాదిస్తున్నాను. నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన తర్వాత మనం కూడా నిలబెట్టుకోవాలి దాన్ని. అంతే కదా. మా అన్నయ్యలు అందరూ కూడా అంత ఇంకా బామ్మర్ది అని అంటే ఈయనకన్నా ముందు పెద్ద కొడుకులుగా ఇల్లే అనమాట. అందరూ పెద్దన్నయ్య. నాకు తెలిసింది ఏంటంటే ఏమండి అల్లుళ్ళు ముందు ఎవరన్నా ఇంటికి అల్లుళ్ళే కదా ఉండు మా బావలు పిలుస్తాను అని ముందు బావలు పిలిచాడు. అది నాకు తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది. మా ఆవిడ చెప్పింది, చేయందండి ముందు అత్తే కదా, అత్తగా అల్లుళ్ళు పిలాలి ముందని అల్లుళ్ళు ఉండు మా బావలు పిలుస్తానని చెప్పి తర్వాత తెలిసింది నాకు. వచ్చినందుకు ప్రతి క్షణం అడుగుతాడు. ఆ ప్రతి క్షణం మా బావమరిది బావగారు టిఫిన్ తిన్నారా, అడుగు ఏం కావాలని లేకపోతే చెప్పైతే వస్తావా. ఏంటంటే అక్కడే మా ఊరిని చేసుకో అక్కడ చూస్తారు కదా అన్ని వంట మనిషి అన్నీ దొరుకుతాయి.
కానీ ఈ వైభవం అనేది ఆప్యాయత ఎక్కడ ఈ దొరుకుతుంది? ఆప్యాయత అన్నయ్య, వైభవం మా వదిన ఆప్యాయత ఎక్కడ దొరికితే చెప్పు. ఈ కొనలే కొన్న లక్ష పెట్టి కొన్న ఈ కొనలేను. ఏయో అంటే పిచ్చి పిచ్చి ఏయో చీరలు కొనుక్కుంటాం అయ్యి ఆహా ఓహో కొనుక్కుంటా ఉంటాం. కానీ అందరినీ రమ్మంటారు. ఎంతమంది వచ్చారో చూడండి, అందరూ వస్తారు. ఇంటి అల్లుడిగా ఇన్నేళ్ల నుంచి చూస్తున్న అన్నయ్య గారు మా గురించి, అత్తయ్య గారు, మామయ్య గారి గురించి అలాగా మాట్లాడేసరికి చాలా చాలా ఆనందంగా అనిపించింది. కొంచెం ఎమోషనల్ కూడా అయిపోయామండి. ఇక ఆ తర్వాత అందరం కలిసి సంక్రాంతి సంబరాలు చూడటానికి బయలుదేరామండి. అందరం బయలుదేరాము. ఇదిగోండి మాధవి, మనోదిన, శ్రీదేవి, నేను, రథసారథి ఎవరో తెలుసా? ఇదిగోండి మా స్వీటీ. అది హైదరాబాద్ నుంచి కారు వేసుకుని వచ్చింది. కానీ మా భీమవరంలో డ్రైవింగ్ కొంచెం కష్టం. కాదు ఏం కాదు, ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుందండి. ఇటు వెళ్ళాలి అన్నమాట. ఎదర కారు ప్రేమ, పిల్లలు, బుడంకాయలు అందరూ అందులో ఉన్నారు. ఉదయం అంతా ఇంటి దగ్గర భోగి మంట వేసుకుని అక్కడ కోలాటం ఆడాము. అలానే గొబ్బి పేరంటం కూడా పిల్లలు చేశారు. గొబ్బిళ్ళు పెట్టి గొబ్బి పూజ చేసి అక్కడ కూడా కోలాటం ఆడారు పిల్లలందరూ. ఉదయం అంతా ఈ సందడి అంతా అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లు కానిచ్చుకుని మాకు సంక్రాంతి పండుగ భీమవరంలో విశేషంగా చాలా చోట్ల కోడి పందాలని, ఇవన్నీ బరులని చాలా చోట్ల వేసి ఉన్నారండి. అలానే కొన్ని చోట్లేమో రకరకాల బొమ్మలతోటి అలంకరించి పెట్టారు, ఫోటోషూట్లు లాగా అలా అన్నమాట. అంటే సంక్రాంతి సంబరాలు అవి చూడటం కోసం బయలుదేరామన్నమాట అండి. వీటికి సంబంధించిన వీడియో గోదావరి వైబ్స్లో ప్రేమ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాడండి. అక్కడ ఏమేమి విశేషాలు ఉంటాయి ఏంటి అన్నది ఇప్పటి వరకు మీరు చూడకపోతే అది చూడండి. అందులో వివరంగా అన్నీ కూడా ప్రేమ చెప్పాడు అనమాట. ఇలాంటివి చాలా చోట్ల పెట్టారండి. మేము ఒక దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఆ పిల్లలు పెద్దలు అందరూ ఫోటోషూట్లు చేయించుకుంటూ ఉన్నారనమాట. ఇదంతా ఒక సరదా అండి. కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇక భోజనం టైంకి ఇంటికి వచ్చేసామండి. అక్కడే ఉంది ఇదిగోండి కర్రీస్. రైస్ ఏమో ఇంట్లోనే పెట్టేసుకుంటాము. 2-3 రైస్ కుక్కర్లో పెట్టేసుకుని, కర్రీస్ ఏమో బయట నుంచే అనమాట. ఈవేళ మెనూ ఏంటంటే బంగాళదుంపల కూర, వంకాయ మసాలా కర్రీ, ఇదేమో తెల్లగపిండి వదిన, ఇది తెల్లగపిండి కూర, బీరకాయ పచ్చడి, తోటకూర పప్పు, పెరుగు పచ్చడి, ఆనపకాయ పొట్లకాయ, ఆనపకాయ పెరుగు పచ్చడి, పెరుగు. ఇది అనమాట అండి మెనూ. సాంబారు. ఇవి మన మెనూ ఈరోజు. పిల్లలు వచ్చేయండి నాన్న. వీళ్ళు చూడండి ఒక్కళ్ళు కూడా కదలట్లేదు, ఫోన్లు పుచ్చుకుని. ఫోటోలు ఆ ఫోటోలు షేర్ చేసుకోవటం, ఇది అనమాట వీళ్ళ గోల. భోజనం చేస్తుంటే మా అందరి అయిపోయినాయి. ఇక్కడ చూడండి, వాళ్ళ అక్కేమో రమ్యాకి పెడుతుంది, రమ్ము ఏమో కొడుక్కి పెడుతుంది. మళ్ళీ ఓపెన్ చేసా. పర్లేదులే నాన్న, ఓకేలే. పెట్టు షణ్మా, వీడియో తీస్తున్నా. ఇప్పుడు షణ్మకి పెట్టు. షణ్మకమ్మ ఇలా 1 by 1 పెట్టుకుంటున్నారు వీళ్ళు అన్నాలు. రమ్ము లాస్ట్ అయిపోయింది. కొడుక్కి పెట్టి అందరూ రిలాక్స్ మోడ్లో ఉన్నారు. ఇదిగో వీళ్ళేమో ఇక్కడ కబుర్లు. కపి ఏమన్నా కావాలంటే అడిగయ్యా, నెమ్మదిగా తిను, పర్లేదు. దేవుడు వస్తున్నాడు, రిటర్న్లో వెళ్ళిపోతాడు వదిన.
ఒరే వచ్చేయండి నాన్న. రండి. వీళ్ళంతా చూడండి ఫోటో దిగటల్లి అందరూ గుమ్మిగూడి చూసుకోవటం. ఎలా వచ్చింది ఈ చీకట్లో కూడా వదలరేమే. అదే మరి అందరూ ఐశ్వర్య రాయలేనంట. అది సాకేత్ అన్న అనుకున్నావా? కాదురా. ఓకే వెళ్ళరండి, ఆటో ఎక్కేయండి. లేకపోతే ఇగో ఈ పిల్లలందరూ చూడండి. ఇంకోండి వాళ్ళందరూనేమో మామిళ్ళమ్మ తల్లి లైటింగ్ చూడటానికి వెళ్తున్నారు గుడి దగ్గరికి. నేనేమో ఇక ఇంటికి వచ్చేసాను. ఇక ఇంట్లో అందరూనేమో మామిళ్ళమ్మ తీర్థం చూడటానికి వెళ్ళారండి. అంటే అమ్మవారి దర్శనానికి కాదండి, తీర్థానికి వెళ్ళారు. ఎందుకంటే నైట్ టైము చక్కగా లైటింగు, సెట్టింగులు అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. పెద్ద పెద్ద సెట్టింగులు వేస్తారు. ఇప్పటి వరకు మామిళ్ళమ్మ తల్లి తీర్థం చూడకపోతే కనుక వీలు చూసుకుని తప్పకుండా రండి. 4 రోజుల పాటు జరుగుతాయి. అంటే ఫిబ్రవరి 12 వరకు కూడాని ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు వీలైతే మామిళ్ళమ్మ తల్లి దర్శనం చేసుకుని చక్కగా తీర్థం అది చూసి వెళ్ళండి. తీర్థం అంటే జాతర అన్నమాట అండి. ఇక సంధ్యాదీపం అన్నీ పెట్టుకుని ఇప్పుడు మా వారు నేను కూర్చుని నైట్ టైం భోంచేస్తున్నామండి. అసలు నైట్ టైం భోజనం చేయటం తక్కువండి. తక్కువంటే అసలు ఉండదనే చెప్పాలి. ఇప్పుడు నైట్ టైము ప్రోటీన్ షేక్ గానీ, టిఫిన్ గానీ చేస్తాము. ఎక్కడికన్నా ఫంక్షన్స్‌కి వెళ్తే నైట్ టైం భోజనం అవుతది. ఈవేళ మాత్రం రాత్రికి భోజనమే చేస్తూ ఉన్నామనమాట అండి. ఇంట్లో ఎవ్వరూ లేరు. మేమిద్దరమే ఉన్నాం కదండీ! కబుర్లు ఆడుకుంటూ మా వారేమో క్రికెట్ చూస్తున్నారు. ఆ క్రికెట్ చూస్తూ రేపేంటి, మెనూ ఏంటి, ఎంతమంది అవుతారు, టిఫిన్‌లేంటి, భోజనాలేంటి ఇవన్నీ మాట్లాడుకుంటూ ముందు మేము భోజనం చేసి రెడీగా ఉంటే వచ్చే వాళ్ళకన్నీ అరేంజ్ చేయొచ్చు కదండీ! అంటే ఈ తీర్థంకెళ్ళి ఒక గంట, 2 గంటలు తిరిగి వస్తారు వీళ్ళెలానో. వీళ్ళొచ్చేసరికి మళ్ళీ అన్నీ కూడా రెడీ చేసి ఉంచుతాననమాట అండి. ఏవండీ భీమవరం వచ్చింది సందడిగా తిరగటం కోసమేనండి. అంతే తప్ప వీళ్ళని వంటలు చేసుకోండి, ఇల్లు శుభ్రం చేయండి ఇటువంటి పనులేమీ నేను చెప్పనండి. ఎందుకంటే పుట్టింటికొచ్చారు అంటే పిల్లలు చక్కగా వాళ్ళకొక రిలీఫ్‌గా ఉండాలి. అలా అని చెప్పి నేను కూడా స్ట్రెయిన్ అయిపోకూడదు. నేను జాగ్రత్తగా ఉంటాను. వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుని ఆనందంగా పంపిస్తాననమాట అండి. అంటే తెలియని వాళ్ళకి తెలియజేసినట్లవుద్దని ఇంకొంచెం వివరంగా చెప్తున్నాను. మరోలాగా అనుకోకండి. ఇక రాత్రికి ముగ్గు వేసుకోవాలి. నిజానికి ఈ భోగి మంటది అదంతా కూడా క్లీన్ చేసేస్తున్నది నరసమ్మ. రాత్రికే వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు ఎవ్వరికీ ఓపిక లేదు, సోయి లేదండి. ఇక పిల్లలేమో రంగులు అవి తెచ్చుకున్నారు. రేపు ఉదయమే లేచి ముగ్గు వేస్తారు. నేను వేస్తాను, వాళ్ళేమో రంగులు వేస్తారు. నాన్న పరుపులు తెచ్చుకుంటారా పైకి వెళ్ళి?
ఆ. ఈ సాకేత్ స్వామి మాధవాళ్ళు ఫస్ట్లో మనతో చూడు నైటీ వేసుకోకుండా ఫ్రాక్ వేసుకుని వచ్చింది. నైటీ ఫ్రాక్ అంట చూడండి. మణత్త మోడల్ ఫ్రాక్ మోడల్ నైటీ. అమ్మ అయితే మరి మార్నింగ్ వేస్తారుగా ముగ్గు. కాదే నేను నా పాటు నేను పెరుగన్నం వేసుకుని తిందాము అని అనుకున్నాను. ఇంకా మాతో ఒక పక్క నుంచి అమ్మ పండు మిరపకాయ పచ్చడి బాగా పెట్టిందంటే పండు మిరపకాయ పచ్చడి మా అక్క పెట్టాడు. బాగుంది తిను అంటున్నాను. పండు మిరపకాయ పచ్చడి తాలింపు పెట్టి అక్కడ పెట్టా తిన్నా. అప్పుడు ఒకసారి డబ్బాలు అన్ని రకాలు ఇచ్చారు కదా, అవును. వెరైటీ కానీ చాలా రకాలు ఇచ్చారు కదా. నెల్లూరు కూడా వెళ్తావు కదా, నెల్లూరు కూడా వెళ్తారు కదా మీరు. చాలా బాగుంది. ఇంకా దొరకట్లేదు, లేకపోతే తెచ్చేది మిరపకాయలు. అవునంట. పచ్చిమిరపకాయలు చాలా బాగుంది. ఇదే కదా అది మీ అమ్మ ఇచ్చింది. పచ్చిమిరపకాయలు